ఒకరోజు అసూయ లేదు, ఎవరిని చూసినా ప్రేమించేవాళ్ళం. ఈరోజు అసూయ వచ్చింది. ఈరోజు ఎదుటోడు పడిపోతే ఈరోజు ఆనందపడే స్థితి నీకు వచ్చిందేమో. ఒకప్పుడు ఎవరైనా క్రీస్తు చెంతకు రాకపోతే వారిని చూసి బాధపడేవాళ్ళం మనం. ఎలాగైపోతున్నాడు ఏంటబ్బా అని. ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన తర్వాతే ఒక వ్యక్తి మన కళ్ళ ముందే దిగజారిపోతుంటే చూసి నవ్వుకుంటున్నావా? వారి అపజయాలను చూసి, వాడు పడిపోతున్న స్థితిని చూసి ఈరోజు నువ్వు హేళన చేస్తున్నావా? ఒకవేళ అదే స్థితి నీకుంటే, ఒకరోజు నేను ఇలా లేనయ్యా, ఒకరోజు ఒకడు పడిపోతున్నాడనంటే నా ప్రాణం నిలబడేది కాదు. ఒకరోజు సంఘం నుండి ఒకడు దూరం అవుతున్నాడనంటే నేను నిలబడలేకపోయేవాడిని, ఏమైపోతాడని బాధపడేవాడిని. ఈరోజు సంఘంలోనికి వచ్చిన వారే సంఘంలో ప్రధానమైన పాత్రగా పోషింపబడుతుంటే నేను చూడలేకపోతున్నానని మనసు నీకు వచ్చేసిందా? ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూడలేని తత్వంలో నువ్వు దిగజారిపోతున్నావా? ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షిస్తున్నప్పుడు వాడు మారిపోయాడు, ఎదుగుతున్నాడా, నువ్వు చూడలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఒకరోజు పూర్తిగా యథార్థంగా ఉండేవాడిని, ఇప్పుడు యథార్థత అనే నీడలో ముసుగేసుకుని బ్రతికేస్తున్నాను.